ముఖ్య గమనిక. ఈ స్టోరీ అమ్మాయి పర్స్పెక్టివ్లో ఉంటుంది, గమనించగలరు. మనం రోజు కనే కలలు అప్పుడప్పుడు మనల్ని అందమైన ప్రాంతాలకే కాదు, వెన్నులో వణుకు పుట్టించి బెడ్ పై నుండి కింద పడేసే భయానక ప్రాంతాలకు కూడా తీసుకుని వెళ్తూ ఉంటాయి. కలలో ఉన్నంత వరకు మనం సేఫ్, కానీ ఒకవేళ అదే ప్రాంతం మన కల్లో నుండి కళ్ళ ముందే ప్రత్యక్షమైతే ఊహిస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది కదూ. అలాంటిదే ఆరోహి అనే అమ్మాయి జీవితంలో జరిగింది. అదే మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథ. నా పేరు ఆరోహి. నేనుండేది ఉత్తరాఖండ్లో. నేను ఒక ప్రొఫెషనల్ ట్రెక్కింగ్ గైడ్ని. నాకు వచ్చే ప్యాకేజెస్ అన్ని ఎక్కువగా హిమాలయాలోనే వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు, ఆ హిమాలయాల సోయగానికి దాసోహం కాని ప్రకృతి ప్రేమికుడు ఎవరు ఉండరు కదా. అలా 4 yearsగా ఎన్నోసార్లు హిమాలయ పర్వత ప్రాంతాలను టూరిస్టులకు చూపిస్తూ ట్రెక్కింగ్ చేస్తూ వాళ్ళతో పాటు నేను ఎంజాయ్ చేసేదాన్ని. దానికి తోడు మా ట్రావెల్ ఏజెన్సీ కూడా నాకు మంచి జీతమే ఇస్తూ ఉండడంతో అప్పుడప్పుడు సోలో ట్రిప్తో సాహసాలు కూడా చేసేదాన్ని. కానీ ఎందుకో రోజు రోజుకి తిరిగిన ప్రాంతాలనే తిరుగుతుండడం వల్ల విసుగొచ్చేసింది. ఎక్కడైనా సోలోగా ఎప్పుడూ వెళ్ళని ఒక కొత్త ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేయాలని డిసైడ్ అయిపోయి మా బాస్కి చెప్పి కొన్ని డేస్ లాంగ్ లీవ్ కావాలని రిక్వెస్ట్ చేసుకున్నాను. అలా ఉత్తరాఖండ్ నుండి బస్లో ట్రైన్లో ప్రయాణిస్తూ హిచాయికింగ్ కూడా చేశాను. హిచాయిక్ అంటే ఫ్రీగా హైవేపై లిఫ్ట్ అడుగుతూ ట్రావెల్ చేయడం. అలా ట్రావెల్ చేస్తూ ఎంతో అందమైన ప్రదేశాలను, కొండలను, లోయలను చూస్తూ అక్కడ ఎంతో మంది మనుషులను కలుస్తూ చివరికి ఉత్తరప్రదేశ్ చేరుకున్నాను. అంటే హిమాలయాలకి కొంచెం దూరంగా ఓ దట్టమైన అడవికి దగ్గరగా ఉన్న మల్హోజ్ అనే చిన్న టౌన్కి చేరుకున్నాను. అక్కడే ఒకరోజు స్టే చేసి తర్వాత రోజు ట్రెక్కింగ్ చేద్దామనుకుని NH-29 హైవే వెంబడి పాదయాత్ర మొదలుపెట్టాను. అలా 5 గంటలు నడుస్తూ చాలా దూరం వెళ్ళాక గొంతెండిపోయింది. బాటిల్లో నీళ్లు కూడా లేవు. కనుచూపు మేరలో దట్టమైన అడవి తప్ప ఎలాంటి దాబా కానీ ఊరు కానీ కనిపించడం లేదు. ముందేమైనా దొరుకుతుందేమో అన్న ఆశతో అలా వెళ్తూనే ఉన్నాను. అలా సాయంత్రం 5:30 వరకు ఆ నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై నడుస్తూ ఉన్నానే తప్ప నా కంటికి ఒక్క మనిషి కూడా ఎదురుపడలేదు. మెల్లిమెల్లిగా ఓపిక నశించి నీరసం వచ్చి ఆకలి కూడా వేయడం మొదలైంది. ఇక గొంతు తడపకపోతే అక్కడే పడిపోతానేమో అనేలా ఉంది. నెమ్మదిగా సూర్యుడు కొండల మధ్యలో మునిగాక నా పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతోంది. మనుషులే తిరగని ఈ ప్రాంతానికి అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయానేమో అని నీరసించి ఒక మైల్ స్టోన్ దగ్గర కూర్చున్న నాకు ఆ రోడ్డుపై ఒంటరిగా ఒక అమ్మాయి నడుచుకుంటూ నా వైపే రావడం చూశాను. చూడ్డానికి ఓ 20 ఏళ్ల గ్రామీణ గిరిజన అమ్మాయిలా ఉంది. పైగా ఆమె చేతిలో ఏమీ లేకపోవడంతో ఆమెను ఏమైనా అడిగినా వేస్ట్ అనుకొని అలానే ఉండగా, మేడం జీ आप कहाँ से हो? इतनी रात को इतनी सुनसान रास्ते पे क्या कर रही हो? చూస్తుంటే చాలా నీరసంగా ఉన్నారు, తినడానికి ఏమైనా కావాలా అని నా దగ్గరకు అడిగింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తన మర్యాద, తన స్వచ్ఛమైన హిందీ చూస్తుంటే తను పక్కా యూపీ లేదా ఉత్తరాన ఏదైనా ప్రాంతం నుండి వచ్చి ఉంటుందని ఊహించాను. మేడంజీ, 1 మైలు దూరంలో మా గ్రామం ఉంది, పదండి అక్కడికి వెళ్దాం అని తను అనేసరికి తనతో పాటు వెళ్తూ ఉన్నాను. దారిలో నా ప్లాన్స్ అన్ని తనతో చెప్పగా రాత్రికి తన గ్రామంలోనే ఉండి ఉదయాన్నే వెళ్ళమని చెప్పింది. కానీ వాళ్ళ గ్రామం ఎలా ఉంటుందో, అక్కడ ఇళ్ళన్నీ ఎలా ఉంటాయో ఏమో వెళ్ళాక డిసైడ్ చేద్దాం అనుకున్నాను. అలా ఒక 15 నిమిషాలు అడిగుండా నడిచి వెళ్ళాక ఒక గ్రామం వచ్చింది. దాని పేరే ముండాన్. పొలిమేరలో ఉన్న బోర్డుపై ఆ పేరును చూస్తూ తన వెంటే గ్రామంలోకి వెళ్ళాను. నడుస్తూ చుట్టూ ఉన్న ఇళ్లను, అక్కడి మనుషులను చూశాక నా ఊహ తప్పని అనుకున్నాను. ఎందుకంటే ఈ గ్రామం ఎంతో అందంగా చుట్టూ ఎత్తైన కొండల మధ్య ఆహ్లాదపరిచే చల్లగాలితో, మట్టి వాసనతో ఎంతో మనోహరంగా కనిపించింది. అందుకే ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. అలా చివరికి ఆ అమ్మాయి ఇంటిని చేరుకున్నాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళ తాతయ్య నన్ను ఎంతో ప్రేమగా పలకరించి అన్నం పెట్టారు. ఇక రాత్రి 9 గంటల ప్రాంతంలో అలా ఆరుబయట చలిమంట వేసుకుని నేను, ఆంచల్, అదే ఆ అమ్మాయి, తన తాతయ్య కూర్చున్నాం. అప్పుడే మాకు దూరంగా చిన్నగా డప్పుల చప్పుడు వినిపించింది. అదేంటని నేను అడిగాను. అది మేము ప్రతి ఏడు చేసుకునే పండగ అని ఆంచల్ తాత చెప్పగానే, ఏంటా పండగ అని అడిగాను. ఏం లేదు బేటీ, రేపటి నుండి వర్షాకాలం ప్రారంభమవుతుంది. అందుకని మా గ్రామ దేవతకి గ్రామంలోనే బలమైన ఎద్దుని బలిచ్చి ఆ రక్తాన్ని పొలాల్లో చల్లుతాం. దానివల్ల భూసారం పెరిగి పంటలు బాగా పండుతాయని మా నమ్మకం. అందుకే ప్రతి ఏడు వర్షాకాలానికి ముందు ఈ వేడుక జరుపుకుంటాం. నేను ఆ వేడుకను చూడొచ్చా అని అడిగాను. కుదరదు బేటీ, మా ఆచారం ప్రకారం
బలిచ్చేటప్పుడు ఆడవాళ్ళు అక్కడ ఉండకూడదు, అది గ్రామానికి అరిష్టం లాంటిది అని ఆంచల్ తాతయ్య చెప్పి ఊరి బయట జరుగుతున్న వేడుకకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆంచల్ నన్ను గ్రామానికి దూరంగా ఓ కొండపైకి తీసుకెళ్ళి పున్నమి వెన్నెల్లో తన పక్కనే కూర్చోబెట్టుకుని తన గ్రామం గురించి, ఆచారాల గురించి చెప్పింది. చాంది ఎంతో అందంగా ఉంది కదా దీది. మీకు తెలుసా, మనం ఈ అర్ధరాత్రి గొడ్డు మాంసం తినబోతున్నాం. మీరు మాంసం తింటారా అని నన్ను అడిగింది. లేదు, ఇప్పటివరకు తినలేదు, కానీ నాకు తినాలని చాలా కోరిక. మా ప్రాంతంలో అది దొరకదు, నిషేధం అని చెప్పగానే, అచ్చా, మీరు ఒక్కసారి తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ కావాలని అంటారు, అంత రుచిగా ఉంటుంది అని ఆంచల్ అన్నాక, ఎలాగో బలిని చూసే అవకాశం దొరకలేదు, కనీసం మాంసమైన ఇప్పుడు తింటాను కదా అని అనుకున్నాను. అలా చాలాసేపు నేను ఆంచల్ మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఈ సమయంలో ఇలాంటి గిరిజన ప్రాంతంలో ఆడవాళ్ళ పట్ల ఉండే కొన్ని కట్టుబాట్లు ఎవరిని బయటకు రానివ్వదు. అలాంటిది ఆంచల్ ఎలా ఇంత ధైర్యంగా గ్రామానికి దూరంగా ఉందో అని ఆశ్చర్యం వేసింది. పైగా తనకి ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఇంతకాలం పెళ్లి కాకుండా ఇలాంటి తెగలో ఎవరో ఉండనివ్వరు. అలా కొంత సమయం గడిచాక వేడుక పూర్తయిందని తెలిసి ఇంటికి వెళ్ళాం. అప్పటికే మాంసాన్ని వండి తినడానికి సిద్ధంగా పెట్టారు. గ్రామ ఆవరణలో దాదాపు 200 మందికి పైగా కూర్చొని తింటూ ఉన్నారు. నేను ఆంచల్ పక్కపక్కనే కూర్చొని ఓ వెదురు గిన్నెలో తింటూ ఉన్నాం. ఒకే గొడ్డు కాబట్టి అందరికీ చాలా చిన్న చిన్న ముక్కలు వచ్చాయి. నాకు మాత్రం పెద్ద ముక్కే దొరికింది. ఇక తినడం అయ్యాక, దీదీ, మీరు మా తాత గదిలో పడుకోండి అంటూ ఆంచల్ దుప్పటి అందిస్తూ అనగానే, ఏంటి, నేను మీ తాతయ్య పక్కలో పడుకోవాలా అని నేను అనుమానంగా అడిగితే, చిచి లేదు దీదీ, తాతయ్య వేరే దగ్గర పడుకున్నారు అని వెంటనే సమాధానమిచ్చింది. ఓ అవునా, సరే, కానీ తాతయ్య ఎక్కడా? మనం తినేటప్పుడు కూడా ఎక్కడా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాను. ఆయన లోపలే ఉన్నాడు, మీరు చింతించకండి, గ్రామదేవత గ్రామంలో తిరిగే సమయం దగ్గర పడుతుంది దీదీ, త్వరగా పడుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది. నేను అప్పటికీ ఆలోచించలేనంత అలసిపోయి ఉండడంతో వెళ్ళి పడుకున్నాను. ఉదయం లేవగానే ప్రకాశవంతమైన ఎండ కాస్త వెచ్చగా అనిపించింది. అంతేకాని నాకెక్కడా వర్షాకాలం మొదలైనట్టు అనిపించలేదు. ఇక నేను వెళ్ళాలి కాబట్టి త్వరగా స్నానం చేసి తయారయ్యాక ఆంచల్ నా కోసం అల్పాహారం రెడీ చేసి ఇచ్చింది. ఇక బయలుదేరుతున్న సమయంలో ఆంచల్ తల్లి నాకు తెల్లటి చెక్కని ఓ గుడ్డలో చుట్టి బహుమతిగా ఇచ్చింది. ఇది ఏంటని అడిగాను. అదేం లేదు బేటీ, నువ్వు ఎల్లప్పుడూ నీతోనే దాన్ని ఉంచుకో, అది నీకొక రక్షలా పనిచేస్తుంది అని చెప్పింది. నేనిక బయలుదేరుతూ, ఆంచల్, తాతయ్య ఎక్కడా? నిన్న కూడా చూడలేదు, ఒకసారి పిలువు, చెప్పేసి వెళ్తాను. తాతయ్య ఇంట్లో లేడు, ఉదయాన్నే వేరే ఊరు వెళ్ళిపోయాడు, మీరేం బాధపడకండి, ఆయన మీ వెంటే ఉంటారు అని చెప్పగానే టాటా చెప్పి ఆ ముండన్ గ్రామానికి వీడ్కోలు పలికాను. ఆ తర్వాత 5 రోజుల వరకు హిమాలయ పర్వత ప్రాంతాల్లోనే ట్రెక్కింగ్ చేస్తూ అజోక్ సమీపంలోని చిన్న చిన్న పట్టణాల్లో నైట్ టైం స్టే చేసి చివరగా చినాబ్ ట్రెక్కింగ్ చేశాక తిరిగి వెళ్ళేటప్పుడు ఎందుకో నాకు మళ్ళీ ఆ ముండన్ గ్రామాన్ని చూడాలని అనిపించింది. తర్వాతి రోజు తిరిగి వెళుతూ ఆంచల్ని కలిసిన చోటుకి చేరుకున్నాను. తను తీసుకెళ్లిన దారిలోనే గుర్తు చేసుకుంటూ నడుస్తూ ఉన్నాను. దాదాపు 4 గంటల సేపు నడిచినా నాకు ముండన్ గ్రామ ఆనవాళ్ళు ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ దారి తప్పానేమో అనుకుని తిరిగి వచ్చిన దారిలోనే వెళుతూ ఎవరైనా సహాయం అడుగుదామని అక్కడే ఎదురు చూస్తూ ఉన్నాను. అప్పటికి సాయంత్రం 6 చీకటి పడుతూ ఉంది. చాలాసేపు వెయిట్ చేశాక ఒక మనిషి బైక్పై నేనున్న దారిలోనే వస్తూ ఉన్నాడు. నేను వెంటనే అతన్ని ఆపి, ముండాన్ గ్రామానికి ఎలా వెళ్ళాలో చెప్తారా అని అడిగాను. ఏంటి, ముండానా? అలాంటి గ్రామం ఇక్కడెక్కడా లేదు అనేసరికి, లేదండి, ఇక్కడ నుండి కేవలం 15 నిమిషాలే, మీకు తెలిసే ఉంటుంది, కొంచెం గుర్తు చేసుకుని చెప్పండి అని అన్నాక, అరే నాకు తెలియదు మేడం, ఇక్కడ అలాంటి పేరుతో ఏ ఊరు లేదు, ముందే చీకటి పడుతుంది, మీరిక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, వెళ్ళిపోండి. లేదండి, ఒక వారం క్రితమే ఇక్కడే ఒక అమ్మాయిని కలిశాను, తనే నన్ను వాళ్ళ గ్రామానికి తీసుకెళ్ళింది, నేను వెళ్ళింది కూడా ఇదే దారిలో, కానీ ఇప్పుడేమో నాకు ఆ దారి దొరకడం లేదు, దయచేసి చెప్పండి అని వేడుకున్నా
చూడండి మేడం, ఇప్పటికే చాలా సమయం దాటింది. ఈ రాత్రి దారిలో ఉండడం ఏమాత్రం సేఫ్ కాదు. ఒక పని చేయండి, నాతో పాటు మా ఊరికి రండి. రేపు ఉదయాన్నే మీరు చెప్పిన గ్రామాన్ని వెతుకొచ్చు. ఇక నాకే దిక్కులేక సరే అని బండి ఎక్కాను. 1 కిలోమీటర్ వరకు నిశ్శబ్దంగా ఉన్న అతను మెల్లిగా నోరు విప్పి, మీరు అంచల్ అనే అమ్మాయిని కలిశారు కదా అని అడిగాడు. అవును, కలిశాను. తనే నన్ను తీసుకెళ్ళింది. ఆ అమ్మాయి మీకు తెలుసా అని ఆశ్చర్యపోతూ అడిగాను. నాకు తెలీదు, కానీ ఆ అమ్మాయి మిమ్మల్ని ఎద్దుబలి జరిగే గ్రామానికి తీసుకెళ్ళింది కదో అని అన్నాక, అవును అదే గ్రామం. దాని గురించి మీకు తెలుసు కదో. అతను సైలెంట్ అయిపోయి, తెలుసు, మీలానే చాలామంది ఆ గ్రామం గురించి చెప్తూ ఉంటారు, కానీ మీరు చూసిన ఆ గ్రామం ఇప్పుడు లేదు. ఆ మాటకి నా గుండెల్లో ఒక్కసారిగా వణుకు పుట్టింది. భయ్యా, ఏమంటున్నారు? అక్కడ మనుషులు, ఆ వేడుక, అదంతా మాయా? మీరు అబద్ధాలు చెప్పకండి. నేనెందుకు మేడం మీతో అబద్ధం చెప్తాను? ప్రతి ఏటా ఈ సమయంలో ఇక్కడ అలానే జరుగుతూ ఉంటుంది. మీలానే చూసిన 4 మంది నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. భయ్యా, నన్ను భయపెట్టకండి ప్లీజ్. అదంతా కలైతే కాదు, నా కళ్ళారా నేను అనుభవించాను. అలాంటిది అని అంటూ ఉండగానే, మీరు ఆ అమ్మాయిని తాతను కలిశారా అని అడిగాడు. అవును, కానీ ఆ రాత్రి ఒకేసారి కలిశాను. ఆ తర్వాత అతను నాకు కనిపించలేదు అని చెప్పాక, ఎందుకు కనిపిస్తాడు మేడం? వాళ్ళు బలిచ్చేది ఆ గ్రామంలోని బలమైన ఎద్దుని, అంటే వాళ్ళ తాతయ్యనే. ప్రతి ఏటా వర్షాకాలంలో బలయ్యేది వాళ్ళ తాతయ్యే అని అతను చెప్పగానే నా మతి ఒక్కసారిగా పోయింది. అప్పుడే అతని భారీ ఆకారం నా కళ్ళ ముందు కనిపించింది. అంటే నేను తిన్నది మనిషి మాంసాన్నా అని షాక్లో ఉండగానే, అలాగే మీకు ఒక చెక్క ముక్క లాంటిది కూడా ఇచ్చి ఉంటారే, రక్షగా ఉంటుందని. అదేంటో కాదు, ఆ తాతయ్య ఎముకే. ఇప్పుడు అది మీ దగ్గర ఉండి ఉండదు అని అతను అనగానే నా బ్యాగ్లో వెతికాను. నాకు ఎక్కడా కనిపించలేదు. నాకు ఇప్పుడు అర్థమైంది, తాతయ్య ఎప్పుడు మీతోనే ఉంటాడు అని. అంచల్ ఎందుకందో అని. కూడా సపోర్ట్ చేయాలి అనుకుంటే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకోండి. దీనివల్ల మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా లభిస్తుంది. ఒకవేళ మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కేసీడబ్ల్యూ మల్టీవర్స్లోకి విచ్చేయండి. ఇక్కడ హారర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, స్కేరీ సైన్స్ ఫిక్షన్, ఏన్షియంట్ ఫ్యాంటసీ, హర్రర్, లవ్, ఎమోషనల్, క్రీపీ డ్రామా, ఇంకా మరెన్నో న్యూయెస్ట్ స్టోరీస్తో మిమ్మల్ని సరికొత్త లోకంలోకి తీసుకెళ్తాను. ఇక వెంటనే ఒక లైక్ కొట్టి స్టోరీపై మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. మన దెయ్యాల కమ్యూనిటీని కాపాడాలి అంటే వెంటనే స్టోరీని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు ఈ స్టోరీని యూట్యూబ్లోనే కాదు, స్పాటిఫై, వింగ్ మ్యూజిక్, యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, జియో సావన్, గానాలో కూడా వినండి. మరిన్ని అప్డేట్స్ మరియు షార్ట్ స్టోరీస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.